పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్తాన్ ఒకరిపై ఒకరు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో వాఘా అటారీ బార్డర్ మూసివేత కీలకమైంది. ముందు ఇండియా బుధవారం సమావేశమై ఐసీపీ మూసివేయాలని నిర్ణయించింది. తర్వాత ఇవాళ పాకిస్తాన్ వాఘా సరిహద్దు పూర్తిగా క్లోజ్ చేయాలని ఆదేశించింది. మొత్తానికి ఇరు దేశాల నిర్ణయంతో వాఘా అటారీ సరిహద్దు మూతపడబోతోంది. సరైన పత్రాలు చూపించిన వాళ్లు ఎవరైనా అటు నుంచి ఇటు రావచ్చని కేంద్రం ఆదేశించింది. అది కూడా మే 1 కంటే ముందే రావాలని షరతులు పెట్టింది. అటారీ సరిహద్దు రెండు దేశాల మధ్య వ్యాపారం జరిగే ఏకైక భూమార్గం. భారతదేశం ఈ మార్గం ద్వారా పాకిస్తాన్కు సోయాబీన్, కోడిపిల్లలకు మేత, కూరగాయలు, ప్లాస్టిక్ గింజలు, ప్లాస్టిక్ దారం, ఎర్ర మిరపకాయలు వంటి వస్తువులు పంపుతుంది. పాకిస్తాన్ కూడా డ్రై ఫ్రూట్స్, సిమెంట్, గైసం, రాక్ సాల్ట్ ను ఎగుమతి చేస్తుంది. అమృత్సర్ నుంచి కేవలం 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటారీ భారతదేశపు మొట్టమొదటి ల్యాండ్ పోర్ట్. పాకిస్తాన్తో వ్యాపారం జరిగే ఏకైక భూమార్గం. ఈ పోర్టు 120 ఎకరాలలో విస్తరించి ఉంది. నేషనల్ హైవే 1తో నేరుగా అనుసంధానించి ఉంది. అటారీ చెక్పోస్ట్ భారత్, పాకిస్తాన్ వ్యాపారంలో మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే వస్తువుల దిగుమతిలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అటారీ వాఘా కారిడార్ ద్వారా ప్రతి సంవత్సరం వ్యాపారం, ప్రయాణికుల రాకపోకల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. 2023 నుంచి 24 సంవత్సరంలో ఈ పోర్టు ద్వారా 6,871 కార్గో వాహనాలు వెళ్లాయి. 71,563 మంది ఈ మార్గం ద్వారా ప్రయాణించారు. ఈ సమయంలో మొత్తం 3,886.53 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ పోర్ట్ భారత్, పాకిస్తాన్ మధ్య ఒక ముఖ్యమైన వ్యాపార మార్గంగా ఉంది. భారతదేశం నుంచి సోయాబీన్, కోడిపిల్లల మేత, కూరగాయలు, ఎర్ర మిరపకాయలు, ప్లాస్టిక్ గింజలు, ప్లాస్టిక్ దారం వంటి వస్తువులు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తారు. అదేవిధంగా పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి భారతదేశానికి డ్రై ఫ్రూట్స్, ఎండు ఖర్జూరం, జిప్సం, సిమెంట్, గాజు, రాక్ సాల్ట్, వివిధ రకాల మూలికలు వస్తాయి. ఇప్పుడు ఈ సరిహద్దు మూసివేయటం వల్ల ఈ వస్తువుల వ్యాపారంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సరిహద్దు దాటి వ్యాపారంపై ఆధారపడిన చిన్న వ్యాపారులు, కంపెనీలపై మరింత ప్రభావం ఉంటుంది. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే బలహీనపడిన వ్యాపార సంబంధాలకు మరో పెద్ద షాక్ తగలనుంది. అటారీ చెక్పోస్ట్ మూసివేత నిర్ణయం వల్ల ముఖ్యంగా చిన్న వ్యాపారులు, రోజువారీ అవసరాల వ్యాపారంపై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే దిగుమతి, ఎగుమతులు కూడా ప్రభావితం కావచ్చు. ఎందుకంటే వీటిలో చాలా వస్తువులు పాకిస్తాన్ మీదుగా ఈ మార్గం ద్వారా వస్తాయి. ఇప్పుడు ఈ మార్గం మూసివేయటం వల్ల వస్తువులను చేరవేయటంలో చాలా ఇబ్బందులు తలెత్తవచ్చు. దీనివల్ల లాజిస్టిక్స్ అంటే సరుకు రవాణాకు సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 2019లో భారత్, పాకిస్తాన్కు అత్యంత అనుకూల దేశ హోదాను రద్దు చేసిన తర్వాత ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా తగ్గింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాల కోసం కష్టపడుతోంది. పూర్తి వాణిజ్య నిలిపివేత దాని ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. అంతిమంగా పాకిస్తాన్కు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే దాని ఆర్థిక వ్యవస్థ చిన్నది, భారత్పై ఆధారపడే వస్తువులు ఎక్కువ మరియు ప్రత్యామ్నాయ మార్గాలు ఖరీదైనవి. భారత్కు కొంత నష్టం ఉన్నప్పటికీ దాని ఆర్థిక బలం మరియు వైవిధ్యమైన వాణిజ్య నెట్వర్క్ దీనిని సులభంగా భర్తీ చేయగలవు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.